రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోలవరం కావచ్చు, అమరావతికి కావచ్చు, ఏవైతే నిధులు కేటాయించిందో ఆ నిధులు నేను పథకాలకు వాడలేను, డెవలప్మెంట్గా వాడతాను, తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, దానివల్ల నేను మెల్లమెల్లగా పథకాలు కూడా ఇస్తానని చెప్పైతే ఆయన అంటున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా? 100% కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకంటే పథకాల వల్ల ఇప్పుడు వచ్చే లాభాలు ఏమి లేవు. ఏదో సవర్పాలు చేసేసి అంతకుముందు ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. ఎవరికి కావాలి పథకాలు, ఎవరి పైన జాగ్రత్త చేసుకుని అందరూ ఎవరి కాళ్ళకి ఉపాధి హామీలు కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే, ఎవరి పైన సక్రమం చేసుకుంటే ఎవరికి సరిపోతుంది. ప్రత్యేకించి ఆయన ఇచ్చే పథకాల కోసం, ఈడిచ్చే పథకాల కోసం ఉండకూడదండి. మనకి మంచి ఏదన్నా ఇండస్ట్రీలు ఇక్కడికి వచ్చి అనుకోండి, ఏదైనా పని కలిపింది, పని వచ్చింది అనుకోండి, అందరూ పని చేసుకుంటారు. ఉద్యోగాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానీ డెవలప్మెంటే కావాలి కదా. డెవలప్మెంటే మెయిన్ కావాల్సింది. మనదేముందండి, మనం అయిపోద్ది. మన తర్వాత వచ్చే పిల్లలకి మనం ఏదైనా చూపించాలి కదా. అలాంటి కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం కూడా చేయూతనివ్వాలి కదా. అందుట్లో 100% ఒప్పుకోవాలి ఆయన. డెవలప్ చేస్తారని నమ్మకం ఉందండి. గతంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన గురించి మనం రెండో కామెంట్ చేయడం లేదు.